మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజు మన యొక్క అంశం ఏమంటే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దేవుని చిత్తాన్ని జరిగించడానికి అనేకమైనవి అడ్డుగా వచ్చేదిగా ఉన్నాయి. అవి ఏమంటే ఈ లోకము అడ్డుగా వచ్చేదిగా ఉంది. దాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. లోకము దాని ఆశ గతించి పోతున్నది. ఏమంటా ఇక లోకము దాని ఆశ. హల్లెలూయా. లోకము ఏమంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డర్మన్నవి మరి లోకంలో మరి ఉంటా ఉంటాయి. హల్లెలూయా. ఇవి తండ్రి వలన కలిగినవి కాదు, కానీ ఇవి ఎవరి వలన కలిగినవంట? సాతాను వలన కలిగినవిగా మరి ఉంటా ఉన్నాయి. దాన్ని బట్టి ఈ యొక్క లోకమును మనం ఏం చేయాలి? మనం జయించాలి. ప్రజలు హల్లెలూయా. లోకాశను మనం ఏం చేయాలి? జయించినట్లయితే మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే యాకోబు పత్రిక 4:4లో చూస్తున్నాం. ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోక స్నేహం ఏమంట? దేవునికి వైరం. యాకోబు 4:4లో మనం చూస్తా ఉన్నాం కదా. లోకము కదా, లోక స్నేహం కదా. ఈ యొక్క లోక స్నేహము మరి దేవునితో మరి ఉన్నట అది పాపముతో నిండిగా మరి ఉంటా ఉంది కదా. లోక సంబంధి అయిన సాతానుతో నిండినదిగా మరి ఉంటా ఉంది. దాన్ని బట్టి ఈ లోక స్నేహం ఏమంట? దేవునికి వైరము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేవాళ్ళుగా మనం ఉండాలి కదా. మనం చూస్తున్నాం మరి మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే మనము మరి మన ఎడల దేవుని చిత్తము ఏమై ఉంది? హల్లెలూయా. నీ ఎడల దేవుని చిత్తము ఏమై ఉంది? ప్రైజ్ ది లార్డ్ కదా. నీ ఎడల దేవుని చిత్తం, మన ఎడల దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం గాక కదా. మన ఎడల దేవుని చిత్తము మరి ఏమైతుందో మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమంటే మనం ప్రభువునందు ఆనందించడమే దేవుని యొక్క చిత్తం. ఈ లోకము దేవుడు ఆనందిస్తూ ఉందంట. అన్యాయములో ఆనందిస్తుంది, అక్రమములో ఆనందిస్తూ ఉంది, మరి రకరకాల విషయాల్లో ఆనందిస్తూ ఉంది. మరి వారికి కలిగిన దానిలో ఆనందిస్తా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మన జీవితంలో మనము దేవుడు ఆనందించాలి అంటే ప్రభువునందు మనము ఆనందించాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఆనందం కదా. ఏమి ఆనందం అంట? ఇల్లు కట్టుకుంటే ఆనందము, స్థలం కొనుక్కుంటే ఆనందము, పరీక్షలో పాస్ అయితే ఆనందము, పెళ్ళి అయితే ఆనందము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మరి కొంతమందికి దుర్వ్యసనాల్లో ఉంటే ఆనందం, తాగితే ఆనందం, పేక కాస్తే ఆనందం, మట్కా ఆడితే ఆనందం. అయితే ఇవన్నీ కూడా ఏమైపోయాక ఇవన్నీ కూడా గతించిపోయేవిగా మరి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మోసపూరితముగా మరి ఉంటా ఉన్నాయి. వీటి వలన సాతానుడు మరి నాశనం చేసేవాడుగా మరి ఉంటున్నాడు. దాన్ని లోకము గ్రహించడము లేదు.
అది నిజమైన ఆనందము కానే కాదు. కానీ అయితే ప్రభువునందు ఆనందించడము దేవుని యొక్క చిత్తం కదా. ప్రభువునందు ఆనందము మరి సంతోషము అది నిరంతరము నిలిచి ఉండేదిగా మరి ఉంటా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుబట్టి ఇక ఆనందము ఇక సంతోషం విషయంలో మనము చూస్తే గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మ ఫలములు మనం చూస్తా ఉన్నాం. ఇక ఆత్మ ఫలములు ఎన్నంటే 9 ఉన్నాయి. ఈ 9 ఆత్మ ఫలాలు ఏమంటాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. హల్లెలూయా. ఈ 9 ఆత్మ ఫలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనిలో మనం చూస్తున్నాము సంతోషము అని చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఈ సంతోషము ఎటువంటి సంతోషం అంటే దేవుడు అనుగ్రహించే సంతోషము. హల్లెలూయా, దేవుడిలో ఉన్న సంతోషము, దేవుడిలో ఉన్న ఆనందము ఇది ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేదిగా ఉందంటే అర్థం ఏంటంటే మనకు కష్టం వచ్చినా మనకు సంతోషంగానే ఉంటాం. హల్లెలూయా, మనకు ఇరుకు వచ్చినా సంతోషంగానే మనం ఉంటాం. హల్లెలూయా, నష్టం వచ్చినా సంతోషంగానే మనం ఉంటాం. అది ప్రభువునందు. హల్లెలూయా. అందుని బట్టి హబక్కూకు గ్రంథంలో చూస్తాం 3వ అధ్యాయము మరి 16, 17, 18 వచనములు అక్కడ చూసినట్లయితే హబక్కూకు ఏమంటాడంట, అంజూరపు చెట్లు మరి పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, నేను నా రక్షణకర్త యెహోవా యందు నేను ఏం చేస్తున్నానో ఆనందిస్తా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకు ఆనందం ఎవరిలో అంటే ప్రభువునందే మనకు ఆనందము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువునందు ఆనందించడము దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా శద్రక్ మేషక్ అబేద్నెగో విషయంలో మనం చూస్తా ఉన్నాము. మరి వారికి ఒక ఆజ్ఞ వచ్చింది, రాజాజ్ఞ. ఏమంటే రాజు నిలబెట్టించిన ప్రతిభకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. చేయకపోతే ఏం చేస్తారు? తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో మరి వేస్తారు అన్న ఆజ్ఞ వచ్చింది. అయితే మీరు దేవుడిని ప్రేమించేవారుగా ఉంటున్నారు, మరి దేవుని ఆనందించేవారుగా ఉంటున్నారు కాబట్టి అటువంటి మరి శ్రమ వచ్చినప్పుడు అగ్నిగుండంలో పడవేయబడ్డానికైనా వారు సంతోషించారు. కానీ అయితే ఆయన ప్రతిభకు నమ్మడానికి వారు ఇష్టపడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, శద్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రతిభకు నమస్కారం చేయలేదని రాజు ఏం చేశాడు? వారిని అగ్నిగుండంలో వేయడం జరిగింది. అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలంట? సంతోషంగా, ఆనందంగా మరి అగ్నిగుండంలో మరి వెళ్ళారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ అగ్నిగుండంలో వారితో కూడా ఎవరంట? మరి దేవుడు మరి ఉన్నాడు. దేవదూత యేసుక్రీస్తు ప్రభు వారితో 4వ వ్యక్తిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యందు కలిగిన సంతోషము, ఆనందము ఈ లోకంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో అది తీసివేయలేదు. హల్లెలూయా, ప్రతికూల పరిస్థితుల్లో మరి దేవుని ఇచ్చిన సంతోషాన్ని తీసివేయడానికి వీలు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమి ఉన్నా లేకపోయినా ప్రభువునందు కలిగి ఉన్న ఆనందాన్ని సాతానుడు ఏమాత్రమో తీసివేయలేడు. తీసివేయకుండా మనం ఏం చేయాలంట? ప్రభువునందు మనము ఆనందించాలి. హల్లెలూయా, అది దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తున్నాం మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా, ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయండి. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని 1వ వచనం చూస్తాము. అక్కడ విసుగక నిత్యము ప్రార్థన
చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయడం, విసుగక నిత్యము ప్రార్థన చేయడము అదేమంట దేవుని చిత్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాలి. అంటే ఈ యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలి? ఎడతెగక. అంటే ఎడతెగక ప్రార్థన అంటే ఏంటి? సార్ ఎప్పుడు మోకాళ్ళ మీద కూర్చుండాలా? మేము ఎప్పుడు మోకాళ్ళ మీద కూర్చుండాలా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? నీవు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? నీవు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, నీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. కూలి పనికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? నీవు ప్రార్థన చేసుకోవాలి. మరి పని చేసినప్పుడు ఏం చేయాలి? నీవు ప్రార్థన చేసుకుని నీవు పనిని నువ్వు ప్రారంభించాలి. హల్లెలూయా, నీవు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. తినేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. తినే తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. వచ్చినట్టు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాత్రి పడుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. లేచినట్టు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, అంటే మనం ఏ చిన్న పని చేసుకున్నప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన 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 ప్రార్థన. హల్లెలూయా, అంటే ఎడతెగక మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ రాయబడింది, వారు అపోస్తలుల బోధ యందును సహవాసమును రొట్టె విరుచుట యందును మరి ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరట? యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందినవారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. కదా, మీరందరూ కూడా మరి యేసు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచారు. మరి మీరందరూ కూడా బాప్తిస్మము మరి తీసుకున్న వారి విషయంలో దేవుని యొక్క చిత్తము ఏమంటే అపోస్తలుల బోధలో మీరు ఉండాలి, సహవాసంలో ఉండాలి కదా. మందిరానికి అంటు కట్టబడిన వాళ్ళుగా మరి ఉండాలి. ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం రాని వాళ్ళుగా మరి ఉండకూడదు. మరి సంఘంలో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సంఘ కార్యక్రమాలలో ఎలా ఉండాలంట? పౌరు పొందేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా, బల్లారంలో ఏం చేయాలి? మరి పౌరు పొందేవాళ్ళుగా మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎడతెగక ఏం చేయాలంట? ప్రార్థన చేసేవాళ్ళుగా మరి ఉండాలి. అది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, మరి లూకా మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం చూస్తున్నాము. అడిగి మీకు ఇవ్వబడును అని చూస్తా ఉన్నాం. హల్లెలూయా, ప్రార్థన చేయాలి. ఏమైనా కావాలని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, అందును బట్టి యేసు ప్రభువు ఉపమానం చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం ఏం చెప్పారంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అంటే ఎడతెగక నిత్యము ప్రార్థన చేయాలి కదా. అందరికీ కూడా మరి ఏమన్నా చేయడానికి సిద్ధపడతారు, కానీ ప్రార్థన చేసుకోవాలంటే ఏమొస్తుందంట? విసుగు వస్తుంది. హల్లెలూయా, ప్రార్థన చేసుకోమంటే ఎన్నో సాకులు చెప్తాం. ఏం చెప్తాము? ఎన్నో సాకులు మరి చెప్పడము జరుగుతుంది. ఎందుకంటే ప్రార్థన చేస్తే సాతానుడు ఏమైపోతాడు? వాడు పారిపోతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తే ఏమైతాడంట? సాతానుడు పారిపోతాడు. సాతాను మీద జయం జరుగుతుంది. మీ యొక్క ప్రార్థనకు ఏం జరుగుతుందంట? జయము దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా, ప్రార్థన చేస్తే నీవు ప్రభువు నుంచి నువ్వు పొందుకునే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందును బట్టి మనం చూస్తాము, ప్రేయర్ ఇస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ అన్నారు. అంటే ప్రార్థన అనేది ఈ లోకంలో అది గొప్ప ఆయుధముగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మన జీవితంలో ప్రార్థన చేయడము దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు శ్రమను జయిస్తావు. హల్లెలూయా,
కదా. ప్రార్థన చేసిన ఎస్తేరు మొర్దెకై ఇరువురు ప్రార్థన చేసినప్పుడు గొప్ప శ్రమ నుంచి వాళ్ళు చేయబడ్డారు, వారు విడుదల పొందారు. రాజశాస్త్రము తారుమారు అయిపోయింది. హల్లెలూయా. మొర్దెకై ఏమైపోయాడు? వాచ్మెన్ గా ఉన్న మొర్దెకై ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? హామాను యొక్క కుట్రలు లేపరచబడ్డాయి. హామాను ఏం చేశాడంట? మరి రాజు హామాను చేతులు ఉరిపోయి మీద హామాను ఉరికించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అంటే ప్రార్థన చేయలేని కార్యాలు ఏవి కూడా లేవు. హెచ్కేల్ యొక్క జీవితంలో చూస్తున్నా ప్రార్థన చేశాడు దేవుడి సన్నిధిలో. అశ్వరుడితో యుద్ధం చేయకుండానే గొప్ప విజయాన్ని పొందాడు. ఒక్క దూతను దేవుడు అశ్వరు రాజ్యంలో ఒప్పించి 1,85,000 సైన్యం ఏం చేశారంట? హతమార్చినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏమంటే నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసేది ఎందుకంటే నీవు ఒక విశ్వాస వీరుడిగా నీవు ఉండాలి. నీవు ఒక జయం పొందిన వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థన చేయడం ఏమంట? దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూసుకుంటున్నాం మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాం ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటయ్యా? అమ్మా, మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు మనకు బట్టలు ఇచ్చినా ఏం చేయాలి? దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మనం ఏం కొనుక్కున్నా ఏం చేయాలంట? దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనము ఇల్లు కొన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. స్థలం కొన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మరి మన జీవితాల్లో మరి అనేకమైన కార్యాలు చేసినప్పుడు మనం ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటారంట? సార్, దేవుడు మా జీవితంలో ఏమి కూడా చేయలేదు, మేము ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటారు. హల్లెలూయా. అంటే భక్తుడు అంటాడు, ఎందుకు నీవు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఈ రోజు నీ బ్రతికి జీవిస్తున్నావంటే దేవుని కృపని దేవుడు స్తుతించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రముగా. అనేకులు కళ్ళు మూసి మన్నయ్యారు. నీవు జీవిస్తున్నావంటే ఏం చేయాలి? నీవు బ్రతికి ఉన్నావంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రముగా. నాలుగవదిగా మనం చూస్తూ ఉంటున్నాం మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి దేవుని చిత్తం. హల్లెలూయా. చూస్తున్నాం దేవుని చిత్తం ఏమంట? పరిశుద్ధంగా ఉండడము దేవుని చిత్తము. హల్లెలూయా. కదా. అన్ని జనుల వలె కామాభిలాష కలిగిన వాళ్ళుగా ఉండకూడదు. అన్యులకి ఏం లేదంటే దేవుని వాక్యం అనేది వాళ్ళకు లేదు. వాళ్ళ జీవితము అక్రమంగా, అన్యాయంగా, మోసంతో మరి కూడిన జీవితంగా మరి ఉంటా ఉన్నది. అయితే దేవుని బిడలుంటున్న నియమము వేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అనేకులు ఏం చేస్తున్నారు? అక్రమంగా జీవించి వారి కావాల్సిన వాళ్ళు తీర్చుకునేవారుగా మరి ఉంటా ఉన్నారు. అయితే దేవుడు మనకు నియమాన్ని పెట్టాడు కదా. ప్రతి ఒక్కరికి సొంత భార్య ఉంది, సొంత భర్త మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నియమమే మరి దేవుని బిడ్డలకు తగినది. ఇదే పరిశుద్ధత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. అందుబట్టి పరిశుద్ధతను కలిగి ఉంటే దేవుని యొక్క
చిత్తం కదా. మన యొక్క ఘటములను మనం ఏం చేయాలంట, మనము కాపాడుకోవాలి. అంటే మన శరీరాన్ని మనం ఏం చేయాలి, మనము కాపాడుకోవాలి. మన శరీరాన్ని మనం అపవిత్రతకు మనము అప్పగించేవారుగా ఉండకూడదు. మన కళ్ళను మనం అపవిత్రతకు అప్పగించేవారుగా ఉండకూడదు. మన చేతులను అపవిత్రతకు అప్పగించేవారుగా ఉండకూడదు. మన కాళ్ళను మనం అపవిత్రతకు మనము అప్పగించుకునే వారుగా మనం ఉండకూడదు. వీటిని ఏం చేయాలంట, జాగ్రత్తగా కాపాడుకుంట దేవుని చిత్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా మొట్టమొదటి చూస్తున్నాం, దేవుని చిత్తం ఏమంటే ప్రభువునందు ఆనందించడం దేవుని చిత్తము. రెండవదిగా మనం చూస్తున్నాము, ఎడతెగక అలసటగా ప్రార్థన చేయడము దేవుని చిత్తము. మూడవదిగా మనం చూస్తున్నాము, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని చిత్తము. నాలుగవదిగా చూస్తున్నాము, పరిశుద్ధత కలిగి ఉండడము ఏమంట, దేవుని చిత్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మన ఐదవదిగా మనం చూస్తా ఉన్నాము, రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని చిత్తం ఏమంటే మేలు చేయడము దేవుని చిత్తము. హల్లెలూయా, ఎవరికి మేలు చేయడం దేవుని చిత్తము? చదువు పైన 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. అతనికి ఏం పెట్టాలి? భోజనము పెట్టుము. దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఏం చేయాలి? శత్రువును ఏం చేయాలి? భోజనం పెట్టాలి. అంటే శత్రువు నీకు ఏం చేస్తాడు? కీడు చేసినాడా, మేలు చేసినాడా? కీడు చేసినాడా శత్రువు. హల్లెలూయా, అయితే కీడు చేసిన వాళ్ళకి ఏం చేయాలి? ఆకలి ఉంటే వారికి భోజనం పెట్టు, వాళ్ళు తప్పికుంటే వారికి నీటి ప్రజలు. హల్లెలూయా, అంటే నువ్వు ఏం చేయాలి? శత్రువుకు నువ్వు మేలు చేయాలి. ప్రజలు. హల్లెలూయా, సైతానికి మేలు చేయొద్దు, కానీ ఎవరు చేయాలా? శత్రువుకు మేలు చేయాలి. ప్రజలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మొదటి పేతురు 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి, మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదువు. మొదటి పేతురు 3:9. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా, చూడండి, అపొస్తలుడైన పేతురు చెప్తా ఉన్నాడు, మనం ఎందుకు పిలువబడ్డాము? మనం ఎందుకు రక్షించబడ్డాము? ఆశీర్వాదములకు వారసులవ్వాలి. హల్లెలూయా, కదా, రక్షింపబడ్డాం. యేసు రక్తంలో కడగబడ్డాం. మన పాపములు క్షమించబడి ఉన్నాయి. హల్లెలూయా, ప్రభువు నమ్మనప్పుడు దుర్భాషలు మాట్లాడేవాళ్ళం. ఏ మాటలు? చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళం, కీడు ప్రతికీడు చేసేవాళ్ళం, దూషించేవాళ్ళం, పగ ఈర్ష్య ద్వేషాన్ని పెట్టుకునేవాళ్ళం. అయితే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మనం కడగబడ్డామో, హల్లెలూయా, మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. హల్లెలూయా, అందుబట్టి 5:17 మనం చూస్తాము, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నాడు కదా, వాడేమంట? నూతన సృష్టి. మనం ఏం చేయబడ్డాము? నూతన సృష్టిగా చేయబడిన మనము దేనికి వారసులం అంటాయా? అమ్మా, ఆశీర్వాదానికి మనం వారసులం. హల్లెలూయా, ఆశీర్వాదానికి వారసులుగా ఉంటున్నా మన జీవితంలో మనం కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ మనం చేయకూడదు. ఏం చేయాలి? దీవించాలి. హల్లెలూయా, నీ డ్యూటీ, నా డ్యూటీ, మన డ్యూటీ. ఎవరు మనల్ని ఏమి చేసినా గాడ్ బ్లెస్ యు అనడమే మన డ్యూటీ. దేవుడు నిన్ను దీవించిన గాక అనడమే మన డ్యూటీ. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి దీవించమని చెప్పడమే మన డ్యూటీ. కొంతమంది ప్రభుత్వం చెప్తారు, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, ప్రభుత్వం కాదు, హృదయపూర్వకంగా మనం ఏం చేయాలా? దీవించాలి.
హల్లెలూయా. ఆ దీవెన ఏమైపోతుందంటే మన మీదకి వచ్చేదిగా మరి ఉంటాం. హల్లెలూయా. నీవు శపిస్తే శాపం నీ మీదకి వచ్చేదిగా మరి ఉంటావు. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే నీవు పాడైపోయినా, నీ ఇల్లు పాడైపోయినా, నీ పిల్లలు పాడైపోయినా, నీ భర్త పాడైపోయినా, నీ భార్య పాడైపోయినా అంటే రకరకాలుగా అంటూ ఉంటారు. ఎవరు ఎదుగుతున్నారు పాడు అని వాళ్ళే పాడైపోతా ఉంటారు. అంటే వాళ్ళే ఓటు తోడుకుంటా ఉంటారు. అయితే దేవుని బిడ్డలకు అది తగినది కాదు. నిజంగా నీవు దేవుని బిడ్డగా ఉంటే, నిజముగా నీవు రక్షణ మారు మనసు పొందిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, హల్లెలూయా, నీ జీవితంలో ఎటువంటి మనసు ఉంటుందంటే దీవించే మనస్సే ఉంటుంది. హల్లెలూయా. మేలు చేసే మనస్సు ఉంటుంది కానీ కీడు చేసే మనస్సు నీకు ఉండదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన మంచివాడు. హల్లెలూయా. ఎటువంటి వాడు మన యేసయ్య? మంచివాడు కదా. ఆయనలో ఏ చెడుతనం కూడా లేదు. ఎవరు కూడా ఆయనలో చెప్తారని ఎవరు స్థాపించలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాలి కదా. ఆయన మంచివాడు, ఆయన మంచిదే చేయువాడు. ఆయన పిల్లలుగా ఉంటున్న నీవు నేను మనం కూడా ఏం చేయాలంట? మంచిదే చేయాలి, మేడనే మనం చేయాలి. హల్లెలూయా. మనం మాట్లాడినా మేలు గురించే మాట్లాడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాలి. మనం ఆలోచన చేసినా మేలు గురించి ఆలోచన చేయాలి. వేరే వాళ్ళు కీడు గురించి ఆలోచన మనం చేయకూడదు. కొంతమంది ఆలోచన చేస్తుంటారు, వాడు ఎట్లా వాడిని గొప్పలో పెట్టాలా, వాడు ఎట్లా వాడిని నాశనం చేయాలా. అది దేవుని బిడ్డలకు తగినది కానీ కాదు. హల్లెలూయా. మన యొక్క ఆలోచన కనుక మంచిగా మరి ఉండాలి. మన ఆలోచన ఏదంటే క్షేమాన్ని కలిగించేదిగా మన ఆలోచన ఉండాలి. ప్రైజ్ లార్డ్. అది దేవుని చిత్తము. హల్లెలూయా. మేలు చేయటం దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాలి కదా. ఇది దేవుని చిత్తమా కాదు? దాని జీవితంలో మనం చూస్తా ఉన్నాం. మరి యెరూషలేము నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? బబులోనుకి వచ్చారు. హల్లెలూయా. యెరూషలేము నుంచి బబులోనికి నెబుకద్నెజరు చెరకును తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు తినే ఆహారం విషయంలో కూడా దేవుని చిత్తాన్ని కనుక్కుంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇది మనము ఈ ఆహారం తినడము, రాజభోజనము తినడము, ఇది దేవుని చిత్తమా కాదా? హల్లెలూయా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న అపోస్తలులు అధిపతి అడుగుతా ఉన్నారు, అయ్యా రాజభోజనం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు చెప్పారు, బయలుకు బలిగా అర్పించి అని చెప్పిన వెంటనే తెలిసిపోయింది ఇది దేవుని చిత్తమో ఇది కాదు. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో మనం ఏమి మనం చెయ్యాలనుకుంటున్నా కూడా ఏం చేయాలంట? మనం పరీక్షించాలి కదా. కళ్ళు మూసుకొని అనాలోచనగా మరి ఎవరిని
అట్లా చేయడము అది దేవుని చిత్తము కాదు. అంతా ఇతరులు అనుకుంటాము, అయ్యో ఇది దేవుని చిత్తం అనుకుని నేను అంటారు. కొంతమంది ఏమంటారు, దేవుని చిత్తము అనుకుని అంటారు. ఎందుకంటే బాగా అనిపించింది కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో మనం పరీక్షించాలి. ఏదో రాజభోజనం అంటే ఎక్కడ దొరకదు, ఎప్పుడు తినాలన్నట్టుగా మరి వారు తినలేదు, కానీ వారు పరీక్షించాలి, దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. దీని మూలకంగా మా యొక్క శరీరాన్ని మేమేం చేయకూడదు, పవిత్రం చేసుకోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఎంత మరి ఆలోచన చేస్తుంది, ఎంత మరి దేవుని బిడ్డలకు ఏమడాలంటే, నేను ఎక్కడ ఉన్నాను, ఏ స్థలంలో ఉన్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎట్లా మాట్లాడుతున్నాను, వారు ఎలా మాట్లాడుతున్నారు, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను అక్కడ కూర్చోవాలా, నేను కూర్చోకూడదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుబట్టి ఈ కీర్తనలో మనం చూస్తున్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గమున నిలువగా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దీవరాత్రులు దేవుని ధర్మశాస్త్రం ధ్యానించేవాడు. హల్లెలూయా. మనం ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. హల్లెలూయా. మనకు తెలుస్తా దేవుని చిత్తం ఏమంటే, మనం అపహాసకులు కూర్చోట కూర్చోకూడదు, పాపం కూర్చున్న చోట మనం కూర్చోకూడదు. అది దేవుని చిత్తం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, సజీవ యాగముగా మనకి శరీరం నేర్చారంట, దేవునికి సమర్పించారు కదా. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా కదా. దేవుని బిడ్డలు అయినా మన జీవితాల్లో మన మనస్సు ఏం కావాలంట, మనస్సు మారాలి. హల్లెలూయా. రోజు రోజు మన మనస్సు మారాలి. రోజు రోజు మన యొక్క మనసు ఏం చేయాలంటమా, అయ్యా రూపాంతరం చెందాలి. దేనికి రూపాంతరం చెందాలి, ప్రభులో మనం రూపాంతరం చెందాలి. హల్లెలూయా. ప్రభులో పరిశుద్ధతలో మనం ఎదగడానికి మనం రూపాంతరం చెందాలి. మన మాటలో రూపాంతరం జరగాలి, మన చూపులో రూపాంతరం జరగాలి, మన నడకలో మన ప్రవర్తనలో రూపాంతరము చెందాలి. హల్లెలూయా. అదేమంటే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరి ఇప్పుడు దేవుని పట్ల మన చిత్తము ఏ విధంగా ఉండాలంటే, ఏ విధంగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభువును మనం ఆనందించాలి. అది దేవుని చిత్తం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించాలి. నంబర్ 1. నంబర్ 2, విసుగక ఎడతెగక ప్రార్థన చేయాలి. నంబర్ 2. నంబర్ 3, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వది, 4వది, పరిశుద్ధంగా ఉంటే దేవుని యొక్క చిత్తము. 5వది ఏంటి, మేలు చేయుట దేవుని చిత్తము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. 6వదిగా ఏమిట, మనము దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకోవడము దేవుని చిత్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడు మనము దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉంటామో, దేవుడు మన జీవితంలో తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చము, మనం ఏం చేస్తామో మనం ప్రార్థన చేసి మనకి ఇవ్వాలంటే. హల్లెలూయా. దేవుని మాట వినేలేదు, దేవుడు చెప్పినట్టు జీవించలేదు. ఏంటి, నేను ప్రార్థన చేస్తే ఏం చేయాలా, దేవుడు నాకు అవన్నీ కుదరం. హల్లెలూయా. దేవుడి చిత్తము మనం చేస్తే ఆయన ఏం చేస్తాడు, మన పట్ల ఆయన కలిగిన చిత్తాన్ని ఆయన చేస్తాడు. మన పట్ల ఆయనలో ఉంటున్న ఆశీర్వాదం, మన పట్ల ఆయన ఉంటున్న ఆశీర్వాదం ఏముందో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఆయన మనకు అనుగ్రహించేవాడుగా మనం ఉంటామన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
యెషయా గ్రంథం 35:18. కావున మీ యందు దయ చూపవలెనని కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. మనం చూస్తా ఉన్నాము, మీ పట్ల దయ చూపించవాలని ఆయన ఏం చేస్తున్నాడ? ఆలస్యం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఆలస్యం అంటేనే కుదరదు. బస్సు లేట్ వస్తేనే విసుకున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోయినా ఏం కావాలి? అక్కడ పని అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. కదా మరి ఈ లోకంలో మనము అధికారుల కోసం ఏం చూస్తాము? ఎదురు చూస్తాం. వాళ్ళు వచ్చేది ఆలస్యమైన ఏం చేస్తామో ఎదురు చూస్తాం. మన పనుల కోసం మనం ఏం చేస్తామంట? అంత ఆలస్యమైన 2 రోజులైనా 3 రోజులైనా చెప్పులు అడిగినా మనం ఏం చేస్తాము? ఎదురు చూస్తాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఆలస్యం చేస్తే మనం ఏం చేయము? అంగీకరించు. ఎందుకని ఆలస్యం చేస్తున్నాడంటే మన పట్ల దయ చూపించాలని, అంటే మన ఓర్పు సహనాన్ని దేవుడు గమనించేవాడు కాబట్టి ఆయన మన పట్ల కరుణ చూపించాలని ఆయన నిలబడేవాడు కాదనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తాము, దేవుడు యోసేపుకు కలలు ఇచ్చాడు కదా. ఏం కళ ఇచ్చాడంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కలిసి ఏం చేశాయి? యోసేపు యొక్క నక్షత్రానికి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా కళ వచ్చింది. అది వచ్చి వాళ్ళ నాన్న చెప్పాడు. చెప్తే వాళ్ళ నాన్న ఏమన్నాడు? ఎరా, నేను మీ అమ్మలందరూ కూడా నీకు నమస్కారం చేస్తామా అని గద్దించాడు. తర్వాత అన్నలు చెప్పాడు, పట్టుకోండి వెన్నులు నా వెన్నుకి ఏం చేసాయి? సాష్టాంగ నమస్కారం చేసిందే. ఆ అన్నలు ముందే యోసేపు పడితే ఏంటంట? అసూయ. ఇంకా వాళ్ళకి అసూయ వచ్చింది. మేము నమస్కారం చేస్తాం నీకు. హల్లెలూయా. చూడండి, కొన్ని మంచి కళలు వచ్చినప్పుడు మరి ఈ యొక్క తండ్రి ఏం చేయాలా? ఏంటో నేను యోసేపు, దేవుడు నిన్ను ఆ విధంగా నిన్ను ఆశ్రయించబోతున్నాడు, ఆయన నువ్వు బాగా ప్రార్థించుకోవాలని చెప్పేసి యోసేపు చెప్తాడని యోసేపు అనుకున్నాడేమో కానీ, అయితే ఆ యోసేపు యొక్క ఆశ, ఆ యొక్క సంతోషం అంతా ఏమైపోయిందంట? ఆదిలోనే తుడిచివేయబడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే యోసేపు దేవుని చిత్తాన్ని చేసేవాడుగా మరి ఉన్నాడు. యోసేపు దేవుని చిత్తాన్ని చేసేవాడు అంట. దేవుని చిత్తాన్ని చేసేవాడు, దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు, మంచినే చేసేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి యోసేపు జీవితంలో ఏమొచ్చిందంటే ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఏమొచ్చాయమ్మా? అయ్యా, ప్రతికూల పరిస్థితులు. వాళ్ళ అన్నలకు ఆహారం తీసుకుని వెళ్తే అన్నం ఏం చేయాలా? ఆకలి ఉన్నా మా తమ్ముడు అన్నం తెచ్చాడని సంతోషపడారు. దానికి బదులుగా ఏమనుకుంటున్నారు? దూరం నుంచి వస్తున్న యోసేపు చూసి వీరిని అలాగే చంపేసి ఇక్కడ పాకేస్తామంటాము. చూడండి ఎట్లా మనసు. ఇంకొకరు అంటాడు, చంపేసి పాకేస్తానికి ఏమొస్తుంది? వాళ్ళు ఎవరు చంపేస్తే దుడ్డు వస్తుంది. ఇవన్నీ కూడా రూపేరు వింటా ఉంటాయి. పెద్దలు అందరికీ పెద్దలు వింటూ కొంచెం మంచి మనసు ఆయన, అయ్యో వీడిని చంపేస్తే ఎట్లా, వీడిని అమ్మేస్తే ఎట్లా అని ఒక ప్లాన్ చేసి, ఎవరు ప్లాన్ చేసినాడంటే వాడిని ఏం చేద్దాం తెలుసా? వాళ్ళ నీళ్ళు లేని గొయ్యి చెప్పి గుర్తుంది, ఆ గోతులు వేసేస్తాం వాళ్ళని అని చెప్పేసి అని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, రూబేను చెప్పినట్టుగా ఏం చేశారు వాళ్ళు? గోతులోనికి యోసేపు వేశారు. ఇంకా రూబేను అనుకున్నాడు, సరే గోతులు వేసాం కదా,
అమ్మయ్యా వీటిని ఎట్లయినా కాపాడుకున్నాను, ఎట్లయినా నాన్నగారికి అప్పగించవచ్చులే అని చెప్పేసి ఇంకా రూబేలు ఏదో పని మీద వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన రూబేలు కొద్దిసేపు వచ్చే లోపల గోతులో ఎవరినారంట? యోసేపు లేడు. అప్పుడు బట్టలు చూసుకొని ఏడుస్తా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు చిన్నోడు, ఎక్కడికి పోయినాడు అని చెప్పేసి అంటే వాళ్ళందరూ చెప్తున్నారు వాడు ఎక్కడికి పోలేదు కానీ వాడిని ఏం చేశాము, ఈరోజు 2 నాణేలకు అమ్మేశారు. అయ్యో ఇప్పుడు నాయనకి ఏం చెప్పాలా? వాళ్ళందరూ చెప్తున్నారు, అందరూ తమ్ముళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఏం చెప్తాంలే, వానికి రంగురంగుల చొక్కా ఉంది కదా, వానికి న్యాయం గుర్తించడానికి మన దగ్గరే ఉంటుంది. ఒక మేకను వధించేసి ఆ రక్తాన్ని రక్తంలో దాన్ని అట్టేసి పోయి చూపిద్దాం, ఇది నీ కొడుకుదా కాదా అని అడుగుతాం. అప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యో నా కొడుకుదే అంటాడు. అంటే ఆయన ఏమంటున్నాడు, ఏడు తినేసిపోయింది అని చెప్పేసి అనుకుంటాడు. చూడండి ఎంత హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క చిత్తము యోసేపు పట్ల ఏముందంటే ఐగుప్తును రాజు చేయాలనేదే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేశాడంట, యాకోబు దగ్గరికి తిరిగి తండ్రి ఇంటికి పంపించడము దేవుని యొక్క చిత్తము కాదు. ఎక్కడికి పంపించడము దేవుని చిత్తం అంటే యోసేపుని ఐగుప్తు దేశానికి పంపించడము దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే అక్కడ రూపేరు లేకుండా కొద్దిసేపు పంపించేశాడు. హల్లెలూయా. ఈ యొక్క యోసేపు విషయంలో చూస్తా ఉన్నాం. ఆ యొక్క మిథ్యానీయులు ఐగుప్తులో పోతిఫర్ అమ్మేశారు. ఆ పోతిఫర్ ఏం చేయబడిందంట, ఆశ్రయించబడింది. ఎందుకు బట్టి అంటే యోసేపు బట్టి. ఎందుకంటే యోసేపుతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ యొక్క పోతిఫర్ ఇంటిలో యోసేపుకి ఏమొచ్చిందంట? శోధన వచ్చింది. ఎవరి మూలంగా శోధన వచ్చిందంటే పోతిఫర్ భార్య మూలంగా శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు ఆ యోసేపు ఏం చేస్తున్నాడంట, తన అంగి ఎదిరించుకొని కాస్తాను, నా దేవుడు చూసుకున్నటువంటి దుష్కార్యాన్ని నేను చేయలేదు. చూడండి, తన యొక్క ఘటాన్ని కాపాడుకుంటానన్నాడు, తన యొక్క శరీరాన్ని కాపాడుకుంటానన్నాడు, తన పరిశుద్ధతను ఏం చేస్తున్నాడంట? కాపాడుకుంటా ఉన్నాడంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. దేవుని చిత్తం ఏమంటే పరిశుద్ధంగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. యోసేపు పిల్లలు వచ్చి యోసేపు చెరసాలలో వేశారు. హల్లెలూయా. చెరసాల నుంచి మరి బయటకు రావడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క దేశంలో ఉన్న రాజుకే కళ ఇచ్చాడు. ఆ కళ బాబు ఎవరికి కూడా చెప్పడానికి కాలేదు. దేవుడు అట్లా చేస్తాడు అంతే. వేరే వాళ్ళు చెప్పే జ్ఞానం కూడా ఏం చెప్తాడు, వాళ్ళ జ్ఞానం లేదంటారు. హల్లెలూయా. కలభావం యోసేపు చెప్పినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు, తన ఉంగరాన్ని తీసి యోసేపు పెట్టాడు, రాజవస్త్రాలను ధరింపజేశాడు. తర్వాత రాజు యొక్క 2వ రోజు మీద ఎక్కించి ఈ దేశంలో రాజు నేనే కానీ యోసేపు కార్యాలయం ఎవరు కూడా చేయను కాలేను ఎత్తడానికి వీలు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుని చిత్తము యోసేపు పట్ల దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దానికి ముందు యోసేపు ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు, దేవుని సంతోషపరుస్తూ వచ్చాడు యోసేపు. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? తన చిత్తాన్ని యోసేపు యొక్క జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి కొన్ని ఇరుకులు ఇబ్బందుల్లో ఉండమని తీసుకువెళ్తారు. హల్లెలూయా. అందుకనే 2:8 చూస్తున్నాము. దేవుడు ప్రేమించే వారికి అనగా
ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నాడు. రోమా 8:28. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, సమస్తము మేలు కలుగుటానికి. ఎందుకు? ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, శత్రువులను ఏమి చేయాలనుకున్నా అవన్నీ కూడా ఏ విధంగా దేవుడు రాస్తాడంటయ్యా అమ్మా మేలుగా మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనం చేస్తా ఉన్నప్పుడు మన జీవితంలో వ్యతిరేకంగా వస్తున్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆయన మేలుగా మార్చి మన పట్ల ఆయన చిత్తం ఏముందో ఆ చిత్తాన్ని ఆయన నెరవేర్చేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మీ జీవితాల్లో దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు కదా, అద్భుతమైన వాగ్దానం. జనవరి 1 అందరూ వాగ్దానాలు, ఆ వాగ్దానం తీసుకుని మనం ఏం చేస్తామో సంతోషిస్తాం. ప్రైజ్ ది లార్డ్. మంచి మంచి వాగ్దానం. నేను తలగా చేస్తాను కానీ నీ తోటగా చేయను, నీ పైవాడుగా ఉంటావు కానీ నీ కిందివాడుగా దేవుడు. బా, ఎటువంటి వాగ్దానం. హల్లెలూయా. నీ అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను ఇవ్వబోతున్నా. నీ ముందర ఎవరు కూడా నిలబడరు. హల్లెలూయా. ఇంకో వాగ్దానం ఏంటి? రహస్యంలో ఉన్న ధనిని నేను నీకు ఇవ్వబోతా ఉన్నా. ఇంకొక వాగ్దానం ఏంటి? నీకు రాజా నిన్ను రాజమక్షముగా చేస్తాననే వాగ్దానం. రకరకాలైన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు చూసుకొని మనం సంతోషపడడం కాదు, కానీ మన జీవితంలో ఏం చేయాలంట? ఈ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ప్రభువా నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటి ప్రభు యొక్క చిత్తము? లోకస్తులు వాగ్దానాలు ఆనందిస్తున్నారు, దేవుడు మనము ప్రభువుతో ఆనందించాలి. ఫిలిప్పీయులు 4:4 ప్రకారం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవది మనం ఏం చేయాలంట? విసుగుకి అడగకుండా ప్రార్థించాలి. ఆలస్యమైతే ఉంటుంది. ఆలస్యం అయినా ఏం చేయాలంట? విసుక్కోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు మనం ఏం చేయాలి? హక్కులను జీవించాలి. మన జీవితంలో ప్రార్థన చేసేవాడుగా మనం ఉండాలి. హల్లెలూయా. మొన్న ఒక ఆమె, నిన్ననే ఒక ఆమె ఫోన్ చేసి ఏమని చెప్తుందంటే, సార్ నేను పండుకున్నా కూడా పాటలే పాడుతున్నాను సార్, పండుకున్నా కూడా నేను ప్రార్థన చేస్తున్నాను సార్, నాకే అర్థం కాదు సార్, అలసిపోయినాను సార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో ఏమిటంటే, మన ఆత్మ మన యొక్క బలహీనతను ఎరిగి, చదివి రోమన్స్ పత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పండుకున్నప్పుడు కూడా పాటలు పాడుతున్నామంటే, నిద్రలో కూడా పాటలు పాడుతున్నామంటే, నిద్రలో కూడా ప్రార్థన చేస్తున్నామంటే ఎంత సంతోషం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను చెప్పానమ్మా, చాలా మంచిది, దేవుని ఆత్మతో ఉంది. నీ బలహీనతకి దేవుడు ఏం చేస్తున్నాడు? మరి నిన్ను తన యొక్క మరి ఆత్మతో వాడేటట్టుగా చేస్తాను, ప్రార్థన చేసుకునేట్టు చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
అదే విసుక్కోకుండా ఏం చేయాలా? ప్రార్థన. ప్రార్థన చేయాలి. కొంతమంది ఎందుకు ప్రార్థన చేస్తారు? అవసరాలు తీరని కోసం ప్రార్థన చేస్తారు. కొంతమంది దేవుని ప్రేమించి కాదు ప్రార్థన చేయాలి. దేని కోసం చేస్తారు? అవసరాలు తీరని కోసం ప్రార్థన చేస్తారు. అదే కాదు. మన జీవితంలో హృదయపూర్వకంగా ప్రభు ప్రార్థన అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం మనం మాట్లాడేవాళ్ళుగా మనం ఉండాలి. మన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా కదా. బెస్ట్ ఫ్రెండ్ లో ఏం చేస్తున్నారో ఫోన్లో ఎప్పుడు కుసు 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 మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడుతున్నారా అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అంటే మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆయనతో మాట్లాడడం అంటే ఆయన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే సైతాను పారిపోతాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు విజయం ఇస్తాడు కదా. హెచ్కేఎల్ జీవితంలో చూస్తున్నాం. అశ్షూరు సైన్యం పెద్ద సైన్యం, గొప్ప సైన్యం. హిజ్కియాకు 2000 గుర్రాలు ఎక్కించడానికి కూడా రౌతులు లేదు. హల్లెలూయా. అటువంటి సమయంలో అశ్షూరు హిజ్కియాను బలహీనపరచాలని అనేకమైన మాటలు మాట్లాడి యూదా ప్రజలు సైతము అశ్షూరు లాక్కోవాలని చూశాడు. అటువంటి సమయంలో హిజ్కియా ఏం చేస్తున్నాడంట? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ యొక్క అశ్షూరు రాజు ఆయా రాజ్యాలు జయించినది నిజమే. ఎందుకంటే వారు కర్రకు రాళ్లకు ఆరాధించే వారిని వాళ్ళు ఆరాధించారు కాబట్టి వాళ్ళు జయించారు. అయితే నీవెవరు? భూపర్వకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు. నీవు ఒక కర్ర కాదు, నీకు రాయి కాదు, ఒక రొప్ప కాదు ప్రభువా. నీవు జీవుడైన దేవుడయ్యా. ప్రభువా, నీవే కార్యం చేయని ప్రార్థన చేస్తే ఏమైందంట? ఒక్క దేవత అశ్షూరు రాజ్యంలో నుంచి 1,85,000 మంది సైన్యములు హతమార్చేసింది. హల్లెలూయా. ఉదయాన్నే లేచి చూస్తే అందరూ ఏమైపోయారు? మృత కళేబరములు అయిపోయారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, దేవుని చిత్తము ఎరిగి మనం ప్రార్థన చేస్తే, మన పరిశుద్ధతను కాపాడుకుని ప్రార్థన చేస్తే, హల్లెలూయా, మన ఆలోచనలను మనం కాపాడుకొని పరిశుద్ధంగా పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే, యథార్థంగా మనం ప్రార్థన చేస్తే సాతాను గాడు సర్వనాశనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎస్తేరు మనం చూస్తున్నాం. వారు ప్రార్థన చేశారు. కుట్రపడిన హామాను ఏమైపోయాడంటే వాడు తోడుకున్న గోతులు వాడే పడినట్లుగా వాడు చేయించిన ఉరికోయ మీద రాజు వారినే ఉరికించినట్టుగా చూస్తాము. హల్లెలూయా. ఒక వాచ్మ్యాన్ గా ఉంటున్న ఆ యొక్క మొర్దెకై ఏమైపోయాడంట? 127 సంస్థానాలకు ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ టక 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 జరగలే, ఆలస్యమైందా? దేవుడు దయ చూపిస్తా ఉన్నాడు. ఆలస్యమైంది, అద్భుతం చేశాడు. ఒక వాచ్మెన్ ఏమైపోయాడంట? ప్రధానమంత్రి అయిపోయాడు. ఒక బానిస అయిన యోసేపు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, విసుకగా మనం చేయాలంట, ప్రార్థన చేయాలి. చిత్తాన్ని మనం నెరవేరిస్తే మన జీవితంలో దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడి జీవితం వాగ్దానం చేసి సంతోషపడడం కాదు, కానీ అయితే ఆయన చిత్తాన్ని, ప్రభువా నేను నీ చిత్తాన్ని చేస్తాను, నా కళ్ళలో అపవిత్రపరచుకోవాలి. సినిమాలు చూసి, సీరియల్ చూసి కళ్ళు అపవిత్రపరచుకోను కదా. కొంచెంలోనే ఆశీర్వాదం జరిగిపోతుంది.
మనకేమంటే నాకేమిటి అంతా బాగుందిలే, ఇంకేం కావాలండి. చాలా ఈ ఆశీర్వాదం దేవుడు నీ పట్ల ఎటువంటి ఆశీర్వాదం కలిగి ఉన్నాడంటే నీవు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనమేమనుకుంటే యాదాలే కొనుక్కుంటే బోర్ దొరుకుతుందిలే, అది పండుకోవడము అది ఏం ఆశీర్వాదం కాదు. దేవుడి బిడ్డలు ఎట్లా ఉండాలంట? ఆశీర్వదించబడిన వారుగా మరి ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడంటే మనము ఆయన చిత్తాన్ని మనం జరిగించినప్పుడు మన పట్ల దేవుడు ఆయన ఉన్నతమైన చిత్తాన్ని ఆయన జరిగిస్తారు. అందును బట్టి కీర్తనలు 31:19 మనం చూస్తున్నాం. ఆయన భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. నరుడు ఎదుట తను ఆశ్రయించిన వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. కదా, దేవుడు నీ కొరకు నా కొరకు అనేక మేళలు ఏం చేశాడు? దాచి ఉంచాడు, సిద్ధపరిచాడు. ఎందుకు? అది నీకు ఇవ్వడానికి, నాకు ఇవ్వడానికి, మన అందరికి కూడా ఇవ్వడానికి. అయితే దాచి ఉంచాడు కదా, అది ఇప్పుడు మనం ఏం చేసుకోవాలా? పొందుకోవాలా? పోనీలు అనుకోవాలా? పొందుకోవాలా? పోవాలా? అందరికి కావాలి. పొందుకోవాలని అందరికి పొందుకోవాలి. ప్రజలు. హల్లెలూయా. అయితే అవన్నీ పొందుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని మనం సంతోషపరచాలి. హల్లెలూయా. క్రమంగా మందిరానికి వచ్చి దేవుని స్తుతించే విషయంలో ప్రజలు కదా, టయానికి వచ్చేసేయాలి. సినిమాకి ఇంటర్వెల్లో పోతారా? ఎవరన్నా ఎవరైనా పోయేవాళ్ళు ఉన్నారా ఇంటర్వెల్లో సినిమాకి? మీరెవరు పోతారు తెలుసు. మీరు పొరపాటున వేస్తారని చెప్పేది సినిమా పోతారని అనుకోను. మీరు సినిమాకి ఎవరు పోరు, ఎందుకంటే అభ్యర్థులు ఉంటున్న వాళ్ళు సినిమాకి ఎవరు. హల్లెలూయా. టీవీలో అయినా మధ్యలో సీరియల్ చూడాలనుకుంటారా? ఇప్పుడు దాంట్లో సరిపోతారు. టీవీలో కూడా సస్పెన్స్ ఉంటే ఏమైపోతుంది, నెక్స్ట్ కి అది ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా చూద్దాం, కింద కూడా ఏం జరగదు, అది మళ్ళీ ఇంకా సస్పెన్స్ పెట్టింటాడు. హల్లెలూయా. చూడండి ఎంత శ్రద్ధ, పనికి మాలిన దాని మీద మనకు శ్రద్ధ. అయితే దేవుని యొక్క సన్నిధి మీద అదే శ్రద్ధ అనుకుంటే ఎంత ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ యొక్క 3 గంటలు 2 గంటలు అర్ధగంట సాతాను దొంగలు చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో నీవు లేకుండా. అయితే దేవుని సన్నిధిని మనం ప్రేమించినట్లయితే ఆయన దాచించిన నేను ఏం చేస్తానంటే అది నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నా జీవితంలో మేము అనుభవిస్తా ఉన్నాం కాబట్టి నేను చెప్తా ఉన్నా. మేము ఆశ్రయించబడకుండా మీకు మేము ఏమి కూడా చెప్పడం లేదు. హల్లెలూయా. మీరు ఇంకా ఏం చేయబడాలి? ఆశ్రయించబడాలి. అగాధలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అందరూ కూడా వచ్చేవాళ్ళందరూ ఫ్యామిలీతో పాటు కార్లలో వచ్చి అన్ని కార్లన్నీ నిలబడాలి. ఎవరిని చూస్తే ఎవరు పెళ్లికి వచ్చినారని అంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఆయన చిత్తాన్ని చేసినప్పుడు. నీ పైవాడిగా ఉంటావు, దాన్ని నీ క్రింది వాడు. ఇంతవరకు నేను అందరూ చిన్న చూపు చూస్తున్నారా? నేను ఎగతాళి చేస్తా ఉన్నారా? మనం పనికి మానవాళ్ళగా చూస్తా ఉన్నారా? అయితే దేవుడు ఆయన నిన్ను తలగా చూడాలని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పైవాడిగా చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు. అందుకనే మన జీవితం ఏం చేయాలంట? దేవుని చిత్తాన్ని చేయాలి. ఎంతమంది దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నారు? ప్రైజ్ లార్డ్. అందరూ కళ్ళు మూసుకునే తల వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ కూడా తీర్మానం చేసుకుంటాం. ప్రభువా తండ్రి, నీ యందు ఆనందించాలని తెలుసు కానీ మేము ఆనందించలేకపోతున్నాము. క్షమించండి అయ్యా.
ప్రభువా ప్రార్థన చేయాలని తెలుసు కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రభువా. నీకు కృతజ్ఞతలు చెల్లించాలని తెలుసు కానీ చెల్లించలేకపోతున్నాము. నువ్వు చేసిన మేలను మర్చిపోతున్నామయ్యా. ప్రభువా పరిశుద్ధంగా జీవించాలని తెలుసు కానీ ప్రభువా పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం ప్రభువా. క్షమించండి అయ్యా. ప్రభువా తండ్రి మేలు చేయాలనుకుంటున్నాం కానీ కీడే చేస్తున్నామయ్యా. క్షమించండి ప్రభువా. ప్రభువా నీ చిత్తాన్ని జరిగించిన సాయం చేయండి అయ్యా. ప్రభువా మేము బలహీనులం తండ్రి, మా బలహీనతను క్షమించండి ప్రభువా. నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించడానికి సాయం చేయండి. ఈరోజు నేను ప్రభువా తీర్మానం చేసుకుంటా ఉన్నాను ప్రభువా నీ చిత్తాన్ని చేయడానికి తీర్మానం చేసుకోండి. ప్రేమ దేవుడు దేవుడు వాళ్ళు తన యొక్క చిత్తం ప్రకారంగా దేవుడు తన చిత్తం చేత తన ఆశీర్వాదాన్ని దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని చిన్నపట్టిన ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరిచిన మేలు దాచించిన మేలు అది ఇప్పుడు కంటి కనపడలేదు, చెవి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అయితే ఆ చిత్తాన్ని చేసినప్పుడు కళ్ళారా చూసి సంతోషించి ఆనందించే వ్యక్తిగా ఉంటున్నావు. అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడికి చేరుతా ఉన్నా. మహాపరుషుడుగా మా పరమ తండ్రి నామం మహిమపరుస్తున్నాను, కనపరుస్తున్నా ప్రభు. గాలి ద్వారాలను మీరు దీక్షించి ఆశీర్వదించి స్తోత్రాలయ్యా. సంగమాంతా చిత్తాన్ని చేయడానికి తీర్మానం చేసుకునేట్టుగా వారి మాటలు మీరు స్థిరపరచండి ప్రభు. వారిని ఆశీర్వించి జీవించండి అయ్యా. ప్రతి కొరతలు తీర్చి మీరు మహిమపరచవలసిందిగా సమస్తమైన మహిమానంత ప్రభావాలు యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడని కాచి కాపాడి నడిపించి బలపరచుగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామమున వందనాలు. మరి ప్రతి ఆదివారం కూడా మరి మొట్టమొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 10 నిమిషాల వరకు, రెండవ ఆరాధన 11 గంటల నుంచి 12 గంటల వరకు. మరి యూట్యూబ్ లో చూస్తున్న వారికి సంఘ బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్ ఆమేన్.